మేము తులం బంగారం ఇస్తామన్నారు. ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? ఏందా? కూర్చో కూర్చోవా, కూర్చో 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 కూర్చో. ఈరోజు మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా 2,500 రూపాయలు ఇస్తామన్నారు. వచ్చిందా ఎవరికైనా? కేసీఆర్ కేవలం 1,00,000 రూపాయలే రుణమాఫీ చేశాడు. ముఖ్యమంత్రి చెప్పినాడు, మీరందరూ కలిసి వెంటనే పోండి, 2 లక్షల రుణం తెచ్చుకోండి. తెచ్చుకుంటే మీకు తప్పకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? వినబడతలేదు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా అండి? మరి ఏమైంది కాంగ్రెస్ పాలనలో? మేము అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలకు చట్టం చేసి చట్టబద్ధత కల్పించి మీ అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి ఆనాడు వాళ్ళు చెప్పినారు. ఇది కూడా పూజారటోడు తప్ ఏది కూడా చేయలే, ఏ ఒక్క హామీ చేయలే. మరి ఏం చేస్తారు వీళ్ళు? ఆనాడు 24 గంటల కరెంట్ వచ్చింది రైతాంగానికి. ఈరోజు కరెంట్ వస్తుందా? కరెంటు కోతలు అవుతున్నాయా? మరి ఏమైంది కరెంటుకు? కేసీఆర్ ఉన్నప్పుడు ఒక రెప్పపాటు కూడా పోనటువంటి కరెంటు ఇప్పుడు ఎక్కడికి మాయమైపోయింది. ఇదే జిల్లాలో ఒక గిరిజన గూడెం ఉంటుంది, పినపాక నియోజకవర్గంలో. బ్రహ్మాండంగా మిషన్ భగీరథ కార్యక్రమం పెట్టి ఒక చిన్న ఊరు, చాలా చిన్న ఊరు, గిరిజన గ్రామం దొంగతోపు అని చెప్పి ఒక చిన్న గూడెం ఉంటుంది. అక్కడికి కూడా నీళ్లు పంపించినాం. ఇలా మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా వస్తున్నాయా? వస్తున్నాయా? అక్కడ ఇబ్బంది జరుగుతూ ఉంది. అదేవిధంగా గిరిజన బిడ్డలకు 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలని, బ్రహ్మాండంగా అందరికి కూడా వ్యవసాయం జరగాలని, వాళ్ళ పంటలు పండాలని, వాళ్ళందరికీ కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి 3 ఫేజ్ కరెంట్ ఇప్పించినాం. ఇవాళ అక్కడ కూడా మోటార్లు కాలుతా ఉన్నాయి, పొలాలు ఎండిపోతా ఉన్నాయి, రైతులు బాధపడతా ఉన్నారు. ఈ విధంగా కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే అతి ఎక్కువ పోడు పట్టాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 1,55,000 ఎకరాలకు పోడు పట్టాలు అందించినాం. వెంటనే రైతు బంధు కూడా వేసినాం, రైతు బీమా కల్పించినాం. ఇలా గిరిజన రైతులకు రైతు బంధు వచ్చిందా? పోడు భూములకు రైతు బంధు వచ్చిందా? రావాలనా? యుద్ధం చేద్దామా? పోరాడదామా? మరి మీరంతా సిద్ధంగా ఉండాలి. గిరిజనుల కోసం ప్రత్యేక గురుకులాలు పెట్టినాం, మైనార్టీల కోసం ప్రత్యేక గురుకులాలు పెట్టినాం, బీసీల కోసం, ఎస్టీల కోసం 1100 గురుకుల పాఠశాలలు పెట్టి వాళ్ళ బతుకులు బాగుపడాలని ప్రయత్నం చేసినాం. అక్కడ చదువుకున్న పిల్లలు బ్రహ్మాండంగా ఐఐటి, ఐటీఎం, ఐఏఎం, ఎంబీబీఎస్, ఐఏఎస్ పరీక్షలకు కూడా పోతా ఉన్నారు. మంచి ఫలితాలు తెస్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓవర్సీస్ స్కాలర్షిప్ దళిత బిడ్డలకు, గిరిజన బిడ్డలకు, ముస్లిం మైనారిటీలకు అందరికీ కూడా 20 లక్షల స్కాలర్షిప్ ఇచ్చినాం. ఈరోజు 20 లక్షల స్కాలర్షిప్ ఇస్తున్నారా? ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తున్నారా? ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారా? మరి ఏం చేస్తున్నారు? డబ్బులు ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? దయచేసి మీరు ఆలోచన చేయాలి. గిరిజనుల కోసం చరిత్రలోనే ఎప్పుడు లేనటువంటి బంజారా హిల్స్లో బంజారాల కోసం బంజారా భవన్ గాని, కుమరంభీం పేరు మీద ఆదివాసీ భవన్ గాని కట్టినాం. ఎప్పుడైనా ఏ ప్రభుత్వం కట్టిందా? కోట్ల రూపాయలు పెట్టి గిరిజన బిడ్డల కోసం రాజధాని నడిబొట్టున 75 సంవత్సరాల స్వాతంత్రంలో మొదటిసారిగా బ్రహ్మాండంగా మీకు గిరిజన భవనాలు కట్టించినాం. మీ అందరూ కూడా ఒక ఆలోచన చేయాలి.
కరెంటు కాట కలిసింది. ఈరోజు ఇది కూడా తీసేయి. సింగరేణి బిడ్డలకు కూడా బీఆర్ఎస్ హయాంలో ఎటువంటి లాభాలు చేసినామో ఏమేమి మీకు సాయం జరిగిందో మీ అందరికీ తెలుసు. తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చినాం, బోనస్ ఇచ్చినాం, చరిత్రలో ఎప్పుడు లేనంత పెంచినాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం సింగరేణిని కూడా ముంచే కార్యక్రమంలో ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈనాడున్న ముఖ్యమంత్రి చోటేబాయ్, నరేంద్ర మోడీ బడేబాయ్. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు సింగరేణి బొగ్గు ఉండంగా కూడా ఇదే నరేంద్ర మోడీ మీరు అదాని ఆస్ట్రేలియా నుంచి తెచ్చేటువంటి బొగ్గు దిగుమతి చేసుకోవాలి అని నా మీద పంచాయతీ పెట్టినాడు. నేను ఆ రోజు చెప్పిన, మాకే సింగరేణి ఉంది, మాకే బొగ్గు ఉంది, నీ ఆస్ట్రేలియా బొగ్గు మాకెందుకని చెప్పి ఎట్టి పరిస్థితులలో ఒక టన్ను కూడా కొనమని చెప్పి నేను చెప్పినాను. సింగరేణిని కాపాడడానికి ప్రయత్నం చేసినాం. మరి దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఈరోజు ఏది కూడా జరగల. రైతు బంధు రాలే, కరెంటు రాలే, రుణమాఫీ కాలే, అన్ని హామీలు కూడా అరచేతిలో వైకుంఠం చూపించి గోల్మాల్ చేసి గద్దెకెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరమైనటువంటి పనులు చేస్తూ ఉంది. జిల్లాలను కూడా తీసేస్తా అంటా ఉన్నారు. జిల్లాలు ఎందుకు పెట్టినా, మనకు పనిలేక పెట్టినామా? ప్రజలకు పరిపాలన చేరువ కావాలని, అందరికీ అందుబాటులోకి రావాలని కొత్తగూడెం జిల్లా చేయడమే కాదు, బ్రహ్మాండమైన కలెక్టర్ కార్యాలయం కట్టుకున్నాం, అద్భుతమైన కలెక్టరేట్ కట్టుకున్నాం. ఇవన్నీ కూడా తీసేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల కింద దేశంలో గద్దెకెక్కితే ఒక్క హామీ అన్న నరేంద్ర మోడీ నెరవేర్చిండా? బేటీ పడావో బేటీ బచావో ఎక్కడన్నా కనబడ్డదా? అమృత్ కాల్ వచ్చిందా? అచ్చే దిన్ వచ్చిందా? ఇలా ప్రపంచంలో మన రూపాయి వాల్యూ ఎంత? 83 రూపాయలు. ఒక డాలర్కు 83 రూపాయలు. నరేంద్ర మోడీ అంత దరిద్రమైనటువంటి పరిపాలన మళ్ళా చూడం మనం. అంత దుర్మార్గమైన పాలన, మతాలకు పంచాయతీ పెట్టి మనకు ఉద్వేగం రేపి ఓట్లు దొబ్బుకున్నాడే తప్ప ఏ ఒక్క మంచి పని కూడా జరగలే. అమృత్ కాల్ అన్నాడు, వచ్చిందా? ఏ ఒక్క మంచి పని అన్న జరిగిందా? ఇవన్నీ జరగకపోగా ఇవాళ ఏమంటున్నాడు నరేంద్ర మోడీ? నేను గోదావరి నదిని ఎత్తుకపోయి తమిళనాడుకు కర్ణాటక ఇస్తా అంటున్నాడు. తెలంగాణకున్న ఒకే ఒక్క ఆధారం గోదావరి నది. ఆ గోదావరి నది కూడా పోతే మన బతికేం కావాలి? భద్రాచలం దగ్గర దుమ్ముగూడెం సమీపంలో ఖమ్మం జిల్లాలోని ఎత్తైన ప్రాంతాలు, ఏనుకూరు కావచ్చు, జూలూరుపాడు కావచ్చు, ఇంకా కిందికున్న మండలాలు కావచ్చు, సాగర్లో నీళ్లు తక్కువ పడ్డప్పుడు కృష్ణా ఆయకట్టు కావచ్చు, అన్నిటికి కూడా ఆధారం సీతారామ ప్రాజెక్టు. బ్రహ్మాండమైన సీతారామ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది. మీరు కళ్ళారా చూస్తా ఉన్నారు. మరి మీద ఇచ్చంపల్లి దగ్గర ఆనకట్ట కట్టి ఉన్న గోదావరి నీళ్లు తమిళనాడు కర్ణాటకకు తరలించకపోతే మన తెలంగాణ గతి ఏం కావాలి? మీ గోదావరిని మీ ముందరనే నేను ఎత్తుకొని పోతా అని నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు. మరి ఆ నరేంద్ర మోడీకి, బీజేపీకి మనం ఒక్క ఓటు కూడా వేయాలనా? ఎందుకు వేయాలి ఓటు? దేనికోసం వేయాలి? దయచేసి మీరందరూ ఆలోచన చేయాలి. నేను ముఖ్యంగా విద్యావంతులకు, యువకులకు నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. మన బతుకు తెరువు సమస్య, మన జీవన మరణ సమస్య. మొత్తం తెలంగాణకు గోదావరిని లేకుండా చేస్తా అంటే మరి ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు కుయ్యమంటలేడు? ఎందుకు కుట్టుకుమంటలేడు? దాని వెనుకున్న మతలవేంది? దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి. ఈ విధంగా మన కళ్ళ ముందే మనల్ని మోసం చేస్తా అంటున్నాడు. నేను ముఖ్యమంత్రిగా ఉండే రోజులో నరేంద్ర మోడీ ఒక కండిషన్ పెట్టినాడు. కేసీఆర్, నువ్వు ఖచ్చితంగా రైతుల బాయిలకు మీటర్లు పెట్టాలి అంటాడు. నేను చెప్పిన, నా తల తెగి పడ్డా నేను మీటర్లు పెట్టా అని చెప్పిన. మరి అలా ఈ చోటేబాయి బడేబాయి కాంగ్రెస్ కు బీజేపీకి ఓటేస్తే ఏమైతుంది?
ఏం జరుగుతుంది, ఏ రకమైన పరిస్థితులు వస్తాయి, ఖచ్చితంగా మళ్ళా మోటార్లకు మీటర్ పెడతారు. తస్మాత్ జాగ్రత్త అని మనవి చేస్తా ఉన్నా. తెలంగాణలో మీటర్లు పెట్టొద్దంటే ఖచ్చితంగా తెలంగాణ కోసం పేగులు తెగ కొట్లాడే బీఆర్ఎస్ ఎంపీలే గెలవాలి.